సంపూర్ణ వాల్మీకి రామాయణంలో భాగంగా శ్రీమద్ రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి హిందూ ధర్మంలో అత్యంత గౌరవనీయమైన ఋషులలో ఒకరు. ఆయన ఆది కవి అంటే మొదటి కవి మరియు ఆయన రచించిన శ్రీమద్ రామాయణం భారతదేశపు మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందింది. వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు. ప్రాచ్య దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలోని వాడు అడవిలో దారి తప్పి ఒక వేటగాడి కుటుంబం వద్ద పెరిగాడు. అందువల్ల ఆయన ఒక వేటగాడిగా జీవించేవాడు. అలాగే తన కుటుంబం పోషణ కోసం అరణ్యంలో సంచరించే యాత్రికులను, ఋషులను, ఇతర వ్యక్తులను దోచుకునేవాడు. ఈ విధంగా పాపమైన జీవితాన్ని గడిపేవారు. ఒకసారి మహర్షి నారదుడు ఆయనను చూసి అడిగారు, చేసే పాపాలని నీ కుటుంబం పంచుకుంటుందా? వెళ్ళి నీ కుటుంబాన్ని అరుగు. తల్లిదండ్రులారా, నేను చేసే పాపాల్లో మీరు భాగం పంచుకుంటారా? రత్నాకర, అది ఎలా సాధ్యమవుతుంది? నీ పాపాలను నీవే భరించాలి. స్వామి, నేను మారడానికి మార్గం మీరే చూపించాలి. రత్నాకర, ఇక నుంచి రామ అనే దివ్య నామాన్ని జపించు. రత్నాకరుడు రామ అనలేక మరా ఉంటూ జపం చేస్తూ తపస్సు ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన తపస్సు వల్ల చీమలు, పుట్టలు ఆయన శరీరాన్ని చుట్టేసి వాల్మీకంగా మారాయి. ఆయన తపస్సు ముగిసింది. ఆ వాల్మీకం నుండి బయటకు వచ్చినందుకు ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. వాల్మీకి మహర్షి తపస్సు తర్వాత నారద మహర్షి వాల్మీకిని కలిసినప్పుడు వాల్మీకి మహర్షి చేసిన పరిప్రశ్న వల్ల రామాయణం పుట్టింది. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాంబరం నారదం పరిప్రచ వాల్మీకి. మహర్షి నారదుడు రామాయణంను సంక్షిప్తముగా వాల్మీకి 100 శ్లోకాలలో వివరించారు. తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించాడు. శ్రీరాముడి జీవితాన్ని రాయమని సూచించాడు. ఇలా ఆయన రచించిన ఇతిహాసమే శ్రీమద్ రామాయణం. 24,000 శ్లోకాలను 24,000 శ్లోకాలతో కూడిన ఆది కావ్యం. ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి మరియు నారదుల సంభాషణని చూద్దాం. సర్వభూతేషు కోహితః విద్వాన్ కక్ష కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితః క్రోధో జితివాన్ కో నూయకః కశ్చ వివ్యతి దేవాశ్చ చాతురోషస్య సంయుతే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షి త్వం సమర్థోసి జాతుమేవం విదం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామన్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యతం భూత్వా కార్యుక్తః శ్రూయతాం నరః ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైసుతః నియతాత్మా మహావీర్యో
श्रीमान् धृतिमान् वसीं बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः विपुलांशो महाबाहुः कम्बुग्रीवो महानुः महोरस्को महेश्वासो गूढदद्रुररिन्द्रमः आदानबाहुः सुशिरः सुललाटसुविक्रमः समसमविभक्ताङ्गः स्निग्धवर्णप्रदापवान् पीनवक्षो विशालाक्षो लक्ष्मीवांशुबलक्षणः धर्मन्यसत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः सचर्वस्य समाधिमान्. మహర్షి తమసా నది తీరానికి వెళ్లి సంధ్యావందనాదులు ముగించుకుని వస్తున్నప్పుడు ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని తన బాణంతో కొట్టాడు. అది చూసిన రెండో పక్షి బాధతో విలవిలలాడింది. అది చూసి వాల్మీకి మహర్షి ఆ వేటగాడికి శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం ఛందస్సు కలిగిన ఒక శ్లోక రూపంలో వాల్మీకి నోటి వెంట నిష్క్రమించింది. ఆ శ్లోకమే రామాయణ మహాకావ్యం రాయడానికి నాంది అయింది. ఆశ్రమంలో ఉన్న వాల్మీకి మహర్షి వద్దకు బ్రహ్మదేవుడు వచ్చి సంపూర్ణ రామాయణాన్ని రచించమని, ఆ రామాయణం రచిస్తున్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాలు యాదాంతంగా వాల్మీకి తన మనసులో దర్శనం అవుతాయి అని బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం అనే ఘట్టాలను ఇప్పుడు మనం చూద్దాం. రామస్య చరితం కృష్ణం కురుత్వం ఋషి సత్తమా ధర్మాత్మో భగవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యదా తే నారదాశ్రుతం రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహి ఆశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చప్య విద్యాం సర్వం విదితాం తే భవిష్యతి న తే వాక్యం కావ్యే కచ్చిత్ అమృతాం భవిష్యతి కురు రామ కథాం పుణ్యం శ్లోకబద్ధాం మనోరమాం యావత్ సత్యాంతి గిరయః తచ్చమహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి యావత్ రామాయణ చ కథ వక్ృతా ప్రచరిష్యతి. రాముని జీవితంలో జరిగినవంటి సమస్త ఘట్టాలను జనులకు తెలిసినవి తెలియనవి అని దైవానుగ్రహం వల్ల నీకు ప్రత్యక్షమవుతాయి. నీవు రచించే ఈ మహాకావ్యంలో ఒక అక్షరం కూడా అబద్ధం ఉండదని నేను ఆశీర్వాదిస్తున్నాను. భూమిపై పర్వతాలు నదులు ఉన్నంత కాలం రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుంది. నీవు రచించిన ఈ రామాయణ కథ ఈ లోకంలో ఉన్నంత వరకు సమస్త లోకాలలో నీవు పూజ్యుడువై ప్రసిద్ధి పొందుతావు. ఇట్లు బ్రహ్మదేవుడు వరమిచ్చి అంతర్ధానమైనాడు. బ్రహ్మదేవుని అనుగ్రహంతో వాల్మీకి రామకథను రచించాడు. ఇప్పుడు మనం ఆ మహాకథను నాటిక రూపంలో దర్శించబోతున్నాము. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం బ్రహ్మ
నీకు ఇష్టమున్న వరం కోరుకో. ఓ జగత్పిత బ్రహ్మ, నేను యుగాల తరబడి తపస్సు చేస్తున్నాను. నాకు మరణం లేకుండా ఉండే వరం ప్రసాదించును. రావణ, అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. ఈ వరం తప్ప ఇంకేమన్నా వరం కోరుకో. మరియు దేవతలు, దానవులు, యక్షలు, గంధర్వులు ఎవరు నన్ను సంహరించరాదు. రావణ, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నీవు కోరిన వరం నీకు లభిస్తుంది. తదాస్తు. అలా బ్రహ్మ నుండి వరం పొందిన రావణుడు లోకాన్ని వణికించసాగాడు. అరణ్యంలో తపస్సు చేస్తున్న ఋషులను, ఆశ్రమాలు యాగాలు చేస్తున్న మునులను భయపెడుతూ రాక్షసులతో వీర వినాశం చేస్తున్నాడు. అలాంటి సమయంలో దేవతలు సమావేశమయ్యారు. ఇక ఈ లోకత్రయం నా పాదాల కింద వణిగిపోతుంది. దేవతలారా, రావణుడు మనందరినీ జయించి లోకాన్ని మొత్తం భయపెడుతున్నాడు. అతను ఆపేది ఎవరు? అతని వరం ప్రకారం వల్ల మనం ఏమి చేయలేము. దేవతలందరూ సమావేశం ముగించుకుని బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. ప్రణామాలు బ్రహ్మదేవ. మీ వర ప్రభావం వల్ల రావణుడు దేవతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరినీ హింసిస్తున్నాడు. అతని భయం వల్ల యజ్ఞ యాగాలు కూడా జరగట్లేవు. దేవతలారా, రావణుడి మరణం తథ్యం. ఆనాడు అతడు దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు మాత్రమే సంహరించవద్దు అని కోరాడు. కానీ మానవుని చేతిలో అతని మరణం సాధ్యం. త్వరలోనే దుష్ట రక్షణ జరుగుతుంది. బ్రహ్మ మాటలతో సంతోషపడుతున్న దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించసాగారు. ప్రణామాలు విష్ణుదేవ. లోక కళ్యాణ కాంక్షతో మేము మిమ్మల్ని ఇట్లా వేడుకుంటున్నాము. రావణుడు నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. రావణుడు వరప్రభావం వల్ల లోక కంటకు రాయను. అతని దేవతలు ఎవ్వరు చంపజాలరు. మీరు మానవుడిగా అవతరించి హతమాను. దేవతలారా, భయమును వీడుము. మీకు భద్రత చేయకూరును. క్రూరుడు, దురాత్ముడు, దేవర్షులను బాధించి చిన్నవాడు అగు నేను రావణాసుని మానవ రూపంలో అవతరించి సంహరించదను. పిమ్మట 11,000 సంవత్సరాల కాలంలో ఈ మానవ లోకంలో నివసించి భూమండలాన్ని పరిపాలించదను. ఇలా శ్రీ మహావిష్ణువు మానవులను ఉద్ధరించడానికి నిశ్చయించుకున్నారు. అయోధ్యాధిపతి అయిన దశరథుడు సంతానం లేక చింతిస్తున్న క్రమంలో అశ్వమేధ యాగం చేయాలని ఆలోచన తట్టింది. దశరథుడు యాగానికి సిద్ధం చేయమని సుమంత్రుడికి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ యాగాన్ని ఋష్యశృంగుడు జరిపిస్తారు. ఇప్పుడు ఆ ఘట్టాలను చూద్దాం. నా వంశం కొనసాగకపోతుందేమో అన్న భయం నా మనస్సుని కలవరపెడుతోంది. నాకు సంతానం లేదు. వెంటనే అశ్వమేధ యాగం జరిపించాలి. ఓ సుమంత్ర, వెంటనే యాగానికి సిద్ధం చేయము. చిత్తం ప్రభు. పుత్రకామేష్టి యాగం మరియు అశ్వమేధ యాగం అయోధ్యలో జరిగాయి. బృహస్పతి హవనకొండం స్వాహా 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 స్వాహా. బృహస్పతి హవనకుండం నుండి ప్రత్యక్షమై పాయసం పాత్ర ఇస్తారు.
దశరథ, ఈ పాయసాన్ని మీ భార్యలకి సమానంగా పంచుతుంది. దశరథుడు సంతోషంగా పాయసం రాణులకు ఇస్తారు. లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించారు. కౌశల్యకు చైత్ర మాసం నవమికి పునర్వసు నక్షత్రంలో రాముడు, కైకేయికి పుష్యమి నక్షత్రంలో భరతుడు, సుమిత్రకు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి యొక్క ఆగమనం మరియు రాముడిని ఎంతో పంపమని అడగడం వంటి ఘట్టాలను చూద్దాం. ఒక రోజు విశ్వామిత్ర మహర్షి యాగరక్షణార్థం రాముణ్ణి తనతో పంపమని కోరుతూ దశరథుని వద్దకు వచ్చారు. ఓ రాజా, రాక్షసుడు మా యజ్ఞంని భంగం చేస్తున్నాడు. మీ కుమారుడైన రాముడిని నా వెంట పంపించండి. ధర్మ రక్షణకై ఇది అవసరం. ఓ మునివర, నా రాముడు యవ్వనంలోనికి అడుగు పెట్టని చిన్నవారు ఇంత ఘోర రాక్షసుల యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటారు? నేను నా పరివారంతో యాగరక్షణ చేస్తాను, పదండి. మహారాజా, ఇది మహర్షి విశ్వామిత్రుని యోగవరంతో కూడిన సంకల్పం. రాముడు భవిష్యత్తు గొప్పది, ఆయనలో ఆపదు. వశిష్ఠ మహర్షి సూచన మేరకు దశరథుడు విశ్వామిత్ర మహర్షితో రామ లక్ష్మణులను పంపుతారు. విశ్వామిత్రుని ఆశ్రమంకి వెళ్లే మార్గంలో తాటక అనే ఒక భయంకర రాక్షసి ఉండేది. విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తాటకను వధిస్తారు. ఇప్పుడు మనం ఆ తాటక వధ అనే ఘట్టాన్ని చూద్దాం. అదే తాటక. ఆమె దుష్టశక్తితో ఈ ప్రాంతమంతా కలుషితమైంది. ధర్మరక్షణార్థం ఆమెను వెంటనే సంహరించి. గురుదేవ, పితృవాక్య పాలనలో మేము సిద్ధం. దుష్టులని సంహరించడం క్షత్రియుడి ధర్మం. తాటక, నీ దుష్మత్వం ఇక్కడితో అంతమయ్యింది. అలా రాముడు ధర్మరక్షకుడిగా తాటకను వధించాడు. ఈ సంఘటన అనంతరం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన ఆశ్రమానికి చేరి యజ్ఞం చేస్తారు. యజ్ఞానికి రక్షగా రామలక్ష్మణులు ఉన్నారు. ఆ సమయంలో సాటు కుమారుడైన స్వాహా స్వాహా స్వాహా
సుబాహుతో కలిసి హాహాకారాలతో వస్తారు. రాముడు తన బాణంతో వారిద్దరిని వధిస్తున్న క్రమంలో సుబాహు సముద్రాల అవతల పడి చనిపోయాను. మారీచుడు తప్పించుకొని పారిపోయాడు. విశ్వామిత్రుడి యాగం పూర్తి అయిన తరువాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరం వైపు ప్రయాణమయ్యారు. ఆ దారిలో ఇప్పుడు మనం గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద ఉన్నాము. ఇక్కడ గౌతముని భార్య అహల్యకి శాప విమోచనం జరిగే ఘట్టాన్ని చూద్దాం. రామ విను, ఇది గౌతముని భార్య అహల్య శాపగ్రస్తురాలై రాయి వలె ఉంది. ఒకప్పుడు ఆమె సౌందర్యాన్ని లోబడి ఇంద్రుడు వంచన చేశాడు. దానిని గ్రహించిన గౌతముడు ఆగ్రహంతో శపించాడు. నీవు నీరు ఆహారం లేకుండా కేవలం గాలిని పీలుస్తూ తపస్సు చేసుకో. రఘుకుల నందుడైన రాముడు ఈ ప్రదేశమున అలిగేంత వరకు. ధర్మ సంకల్పం నాకు అర్థమయ్యింది. ఈ సతీమణిని శాప విమోచనం చేయడం కూడా నా కర్తవ్యం. రామా, నా శాపం తొలగింది. అలా అహల్య శాప విమోచనం తరువాత వారు మిథిలా నగరం వైపు తిరిగి ప్రయాణమయ్యారు. ఇప్పుడు మనం అందరం శివధనుర్భంగం అనే ఘట్టాన్ని మరియు సీతా స్వయంవరం అనే ఘట్టాన్ని చూసి తరిద్దాం, తెలుసుకుందాం. ఒకసారి మిథిలా రాజ్యంలో ఎంతో కాలం కరువు ఏర్పడింది. ఆ కరువు తొలగాలని మహారాజు జనకుడు ఒక పెద్ద యాగం చేయాలని అనుకున్నారు. ఆ యాగం కోసం తానే స్వయంగా బంగారు నాగలితో భూమిని దున్నుతుండగా నీళ్ళలోంచి ఒక బిడ్డ కనిపించింది. ఆ బిడ్డ భూదేవి జనకు ప్రసాదించిన కూతురు అని జనకుడు గ్రహించాడు. ఆనందంతో ఆ బిడ్డను తీసుకుని తన భార్య సురేణుతో కలిసి పెంచుకున్నాడు. నాగలి గీత వల్ల దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారు. జనకుని కూతురు కాబట్టి జానకి అని పిలువబడింది. ఇప్పుడు శివధనుర్భంగం అనే ఘట్టాన్ని చూద్దాం. సభాసదులారా, ఈ మహాశివధనుసుని ఎత్తి ధనుర్బాణం సంధించగలవాడు నా కుమార్తె సీతను పొందు. విశ్వామిత్ర మహర్షి రాముడికి శివధనస్సు గురించి వివరించిన తరువాత రాముడు ఆ శివధనస్సును చూడాలని దానిని ఎక్కువ పెట్టాలని కోరుతారు. రాజులు ఒక్కొక్కరిగా ప్రయత్నిస్తారు. ఎవరు కదిలించలేరు. ధన్య సమయం, ధన్యవంశం. రాముడు వంటి వరప్రతాపుడికి నా సీతను కట్టిపెట్టుట కన్నా మహత్తరమైన స్థానం లేదు. జనక మహారాజు తెప్పించిన శివధనస్సును రాముడు సులభంగా ఎత్తి దాన్ని సంధించి విరుస్తారు. ఆ ధనుర్భంగం ధ్వని పిడుగుపాట వలె భయంకరంగా ఉండెను. ఆ శబ్దానికి విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, రామలక్ష్మణుడు తప్ప మిగతా అందరూ మూర్ఛిల్లి పడిపోయాను. జనక మహారాజు వెంటనే తన మంత్రులను అయోధ్య నగరానికి పంపి జనక మహారాజు సభలో జరిగిన శివధనుర్భంగం గురించి దశరథ మహారాజుకు వివరించి దశరథ మహారాజును మరియు తన పరివారాన్ని ఇక్కడకు తీసుకురమ్మని మంత్రులను ఆదేశిస్తారు. మంత్రులు అయోధ్య నగరానికి వెళ్లి దశరథ మహారాజుతో
జరిగిన విషయం గురించి వివరించిన తరువాత జనక మహారాజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని తెలియజేశారు. కౌసల్య నందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుడితో విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నారు. ఇప్పుడు వారు మిథిలా నగరంలో ఉన్నారు. మహారాజు అయిన జనకుడు శ్రీరాముని పరాక్రమను చూచి తన సుతయకు సీతను రామునికి ఇచ్చి పెళ్లి చేయుటకు వేడుక పరుచున్నారు. మీకు సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనం వెళ్దాము. జనక మహారాజు వంశం ఎంతో కీర్తివంతమైనది. మనము తప్పకుండా ఇప్పుడే మిథిలా నగరానికి బయలుదేరుతాం. దశరథ మహారాజు సంతోషంగా తన పరివారంతో మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. జనక మహారాజు ఘనంగా స్వాగతం పలికిన తరువాత దశరథ మహారాజు యొక్క ఇక్ష్వాకు వంశ చరిత్ర వశిష్ఠ మహర్షి చెప్పిన తరువాత జనక మహారాజు తన వంశ చరిత్ర దశరథ మహారాజు వివరించి తన సోదరుడైన వృషధ్వజుని పరిచయం చేస్తారు. రాముడికి సీతాదేవితో, లక్ష్మణుడికి ఊర్మిళతోనూ వివాహం జరపడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా జనక మహారాజు సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవితో భరతుడికి, శృతకీర్తితో శత్రుఘ్నుడికి వివాహం జరిగితే ఈ రెండు వంశాలు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతాయి.
ఆ